మరొక విన్ తెలుగు టైటన్స్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో తెలుగు టైటన్స్ వచ్చేసి 6 మ్యాచ్లు విన్ అయ్యారు. ఈరోజు మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ పాట్నా పైరేట్స్తో ఆడారు. మెయిన్లీ ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. అందరూ పాయింట్స్ స్కోర్ చేశారు. మెయిన్లీ మన కెప్టెన్ విజయ్ మాలిక్ స్టార్టింగ్ నుంచి పాయింట్స్ స్టార్ట్ చేశాడు. అవతల టీంకి భయపెట్టాడు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. మరెన్నో వీడియోస్ మీకు వస్తాయి. మెయిన్లీ మన తెలుగు టైటన్స్ వచ్చేసి డిఫెన్స్లో అదరగొట్టారు. అవతల టీంలో పాట్నా పైరేట్స్ దుక్కు మ్యాచ్ మొత్తం ముగిసేసరికి డిఫెన్స్లోన 3 పాయింట్లు వచ్చారు. అలానే మన దుక్కు వచ్చేసి డిఫెన్స్ బాగా చేశారు కాబట్టి ఈ మ్యాచ్ గెలవడం జరిగింది. మెయిన్లీ మన మ్యాచ్లోన పాయింట్స్ తెచ్చేది కెప్టెన్ విజయ్ మాలిక్ 13 పాయింట్లు. అలానే మనకు తెలిసినట్టే భరత్ 8 పాయింట్లు తెచ్చాడు. ఈ మ్యాచ్లో సూపర్ టచ్ చేయలేకపోయాడు భరత్, కానీ అన్ని మ్యాచ్లో బాగా పెర్ఫార్మ్స్ చేశాడు. అవతల టీం నుంచి అయ్యన్ ఎప్పట్లాగానే 13 పాయింట్లు చేశాడు. అవతల పక్క సుధాకర్ కూడా 5 పాయింట్లు చేశాడు హోమ్ గ్రౌండ్లోన. మెయిన్లీ తెలుగు టైటన్స్ వచ్చేసి ఈ మ్యాచ్లో ఒక్కసారి కూడా ఆల్అవుట్ అవ్వలేదు. అలానే మంచిగా స్కోర్ పాయింట్స్ తెచ్చారు. ఆ సూపర్ ట్యాకిల్స్ కూడా బాగా చేశారు. మెయిన్లీ శుభం సిండే వచ్చి ఒక ట్యాకిల్ చేశాడు అయ్యన్ని. అదైతే మ్యాచ్కి మంచి పెర్ఫార్మెన్స్గా అనిపించింది. ఆ ట్యాకిల్ వచ్చేసి సోలోగా ట్యాకిల్ చేశాడు అయ్యన్ని. ఫస్ట్ హాఫ్లో లీడింగ్ ఉన్న పాట్నా పైరేట్స్ సెకండ్ హాఫ్లో ఏమాత్రం పోటీ లేకపోతే తెలుగు టైటన్స్ రైడర్స్ ముందు డిఫెన్స్ ముందు. దీంతో తెలుగు టైటన్స్ వచ్చి 6 విజయాలు నమోదు చేసుకున్నారు. పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉన్నారు. దీంతో తెలుగు టైటన్స్ వచ్చి ఈ మ్యాచ్ని 9 పాయింట్లతో గెలిచారు. తెలుగు టైటన్స్ వచ్చి 37 పాయింట్లు చేశారు. అలానే అవతల పక్క పాట్నా పైరేట్స్ వచ్చేసి 28 పాయింట్లు చేశారు.